శ్లోకము 29 జరామరణ మోక్షాయ మామాశ్రిత్య యతంతి యే తే బ్రహ్మ తద్ది విదుః కృత్స్నం అధ్యాత్మం కర్మ చాఖిలం. ముసలితనం, మరణం అనే సంసార చక్రం నుండి విముక్తి పొందాలని కోరుకుంటూ నన్ను, భగవంతుడిని అనన్య భక్తితో ఆశ్రయించి ప్రయత్నించేవారు ఆ పరబ్రహ్మమును, సంపూర్ణమైన అధ్యాత్మమును, ఆత్మజ్ఞానాన్ని మరియు సమస్త కర్మల రహస్యాలను పూర్తిగా తెలుసుకోగలుగుతారు. వివరణ: బ్రహ్మము అనంతమైన, మార్పు లేని పరమాత్మ తత్వం. అధ్యాత్మము జీవాత్మకు సంబంధించిన స్వభావం. కర్మ సృష్టిలో జరిగే కార్యకలాపాలు మరియు వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యం. సాధారణంగా మనుషులు భయం లేదా కోరికలతో దేవుడిని కొలుస్తారు. కాని జనన మరణాల నుండి విముక్తి కోరి భగవంతుడిని శరణు వేడిన వారికి భగవంతుడు కేవలం మోక్షాన్ని మాత్రమే కాక ఈ సృష్టి రహస్యాలన్నింటినీ, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడని దీని అర్థం. శ్లోకము 30 సాధిభూతాధిదేవం మాం సాధియజ్ఞం చ యే విదుః ప్రయాణకాలే పీ చ మాం తే విదుర్యుక్తచేతస. ఎవరైతే నన్ను అధిభూతము, భౌతిక ప్రపంచం, అధిదైవము, దేవతలు, దైవిక శక్తులు మరియు అధియజ్ఞము, యజ్ఞాధిపతి, అంతర్యామి అని ఈ మూడింటితో కలిపి సంపూర్ణంగా తెలుసుకుంటారో అటువంటి వారు నాయందే స్థిరమైన చిత్తాన్ని కలిగి ఉండి మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తూ నన్ను చేరుకుంటారు. ముఖ్య ఉద్దేశ్యం: సమగ్ర జ్ఞానం. భగవంతుడు అంటే కేవలం విగ్రహమో లేదా ఒక శక్తో కాదు. పంచభూతాల్లో అధిభూతం, ఇంద్రియాలను పాలించే దేవతల్లో అధిదైవం మరియు హృదయంలో ఉండి కర్మ ఫలాలనిచ్చే యజ్ఞభోక్తగా అధియజ్ఞం ఆయనే ఉన్నాడని గ్రహించడమే నిజమైన జ్ఞానం. అంత్యకాల స్మరణ. సాధారణంగా మనిషి ప్రాణం పోయే సమయంలో భయం వల్ల లేదా మమకారం వల్ల కుటుంబ సభ్యులను తలుచుకుంటాడు. కాని జీవితాంతం భగవంతుడిని పై విధంగా స్మరించిన యుక్తచేతసః స్థిరచిత్తులు మరణ బాధలో కూడా భగవంతుడిని మర్చిపోరు. ఫలితం: మరణ సమయంలో ఎవరిని తలుచుకుంటే వారినే చేరుకుంటారని గీత చెబుతోంది. కాబట్టి అంత్యకాలంలో భగవంతుడిని స్మరించినవారు ఆయనలోనే ఐక్యమవుతారు.